హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఇటు సాగర్ హైవేకు ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఉన్నటువంటి వనస్థలపురంలో ఓనర్ కన్స్ట్రక్షన్ ఫుల్లీ ఫర్నిష్డ్ G+1 హౌస్ నార్త్ ఫేస్లో ఉంటుంది. అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తోని మంచి రోడ్డు కనెక్ట్తోని 2 సంవత్సరాల పాత ఇల్లు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఈ ఓనర్ కన్స్ట్రక్షన్ ఇల్లు ఎక్కడుంది, ఈ ఫుల్లీ ఫర్నిష్డ్ ఇల్లు ఏ విధంగా ఉంది, లోపల పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లు వచ్చేసి మనకు వనస్థలపురంలోని మారుతినగర్ కాలనీలో ఉంటుంది. ఈ వనస్థలపురం అనేది మనకు అండర్ GHMC LB నగర్ జోన్ కిందకి వస్తుంది. ఇక మనం ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 105 గజాలలో నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. 29x33 డైమెన్షన్స్, చాలా అరుదుగా దొరికే డైమెన్షన్స్, మంచి డైమెన్షన్స్తోని తను సొంతంగా దగ్గరుండి కట్టుకున్న మంచి హౌస్, చాలా బాగుంటుంది. ఇక మన ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ 25 ఫీట్ల రోడ్డు, డ్రైనేజు, కృష్ణా వాటరు, సకల సౌకర్యాలు వచ్చేసిన ఇల్లు అన్ని ఇండ్ల మధ్యలో చాలా అద్భుతంగా మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది. ఏదైతే ఈ పెద్ద రోడ్ చూస్తున్నారో ఇది విజయవాడ హైవే. ఈ హైవే 8 లైన్ ఆనుకొని ఉన్న సుష్మా థియేటర్ చూస్తున్నారు కదా, ఆ సుష్మా థియేటర్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా రైతు బజార్ నుంచి మాకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇటు రోడ్ చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు సాగర్ హైవే బిఎన్ రెడ్డి, ఆ బిఎన్ రెడ్డి సాగర్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు సాగర్ హైవే అయినా ఇటు విజయవాడ హైవే అయినా జస్ట్ మనకు అతి దగ్గరలో మంచి లొకేషన్లో, చాలా అద్భుతమైన మంచి లొకేషన్లో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. LB నగర్ మెట్రో నుంచి మనకు కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక కింద వచ్చేసి మనకు 2 BHK పోర్షన్, ఒక కార్ పార్కింగ్ కూడా జరిగింది. పైన వచ్చేసి మనకు ఓనర్స్ ఉంటున్నారు. 2 BHK విశాలంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఫుల్లీ ఫర్నిష్డ్ ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు కారు కానీ బండ్లు కానీ ఈజీగా వచ్చే విధంగా చూసుకోండి. అద్భుతమైన మంచి ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. 2 సంవత్సరాల పాతిల్లు అయినా కానీ తను దగ్గరుండి కట్టుకున్నాడు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ఎక్సలెంట్ మంచి లొకేషన్లో అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు మనం పార్కింగ్లో చూసుకోండి. పార్కింగ్ టోటల్ వచ్చేసి మనకు రెడ్ అండ్ బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఈజీగా ఒక కార్ అయితే ఈజీగా వస్తుంది. మనకు ఎటు చూసుకుంటే అయితే ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. దీనికి ఆనుకొని మనకు మున్సిపల్ వాటర్ సంప్ ఉంటుంది. మున్సిపల్ వాటర్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి అవైలబుల్. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏదైతే మన గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఇది సింహదారం చూస్తున్నారో ఇది వచ్చి మనకు నార్త్ ఫేస్ ఉన్నటువంటి సింహదారము. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. మంచి ఎక్సలెంట్ మంచి హార్డ్వేర్తోని చూసుకోండి. చుట్టుపక్కల మనకు మంచి గ్లాస్ ఫినిషింగ్తో కూడా ఇవ్వబడింది. తను సొంతంగా కట్టుకున్న కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనకాడలేదు. చూసుకోండి. ఇందులో మనకు పార్కింగ్లో ఏదైతే చూస్తున్నారో ఇటు చుట్టుపక్కల మంచి కలర్ డిజైన్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫాల్సింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇటు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మనకు మంచి సెట్ బ్యాక్ ఉంటుంది. మంచి ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని అటు చూసుకుంటే మాకు వాష్ ఏరియాతోని చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 2 BHK పోర్షను నార్త్ సింహతావరం చేతి లోపలికి ఎంటర్ అయ్యాను. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. 29x33 అద్భుతమైన డైమెన్షన్స్. అదే కాకుండా వీళ్ళ ప్లాన్ కూడా చాలా బాగుంది కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేసేయకుండా మనకు ఒక కార్ పార్కింగ్ 2 BHK కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం సిటేటోరియాలో ఉన్న చూసుకోండి. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి గ్రానైటు వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వాళ్ళు బయట బాత్రూమ్ వాడుకునే విధంగా మనకు మెట్ల కింద ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇటు ఒక వాష్ ఏరియా చూసుకోండి, వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. వాల్స్ ఖరాబ్ కాకుండా మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఈజీగా 6x6 బెడ్ పట్టగా కూడా
చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్‌తోని, అటాచ్డ్ బాత్రూమ్‌తోని, మంచి ఫాల్ సీలింగ్ లైట్‌లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో ఇందులో కబోర్డ్ చేసుకున్న గానీ అన్ని రకాల సెల్ఫ్‌లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత స్పేషియస్‌గా ఉందో. ఇందులో వాడిన మంచి ఫ్లో ట వాల్ టైల్స్ గానీ, ఫ్లోరింగ్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. వెస్టర్న్ కల్చర్‌తోని మనకైతే ఈ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఎంత బాగుందో. ఇటు మనకు మాస్టర్ బెడ్‌రూమ్ గానీ, ఇటు సిట్‌ఔట్ ఏరియా గానీ చాలా బాగుంది. ఇదొచ్చేసి మనకి ఇది ఆగ్నేయం అయితది. ఆగ్నేయంలో ఒక ఇద్దరు వ్యక్తులుండి వంట చేసుకునే విధంగా బ్లాక్ ప్లాట్‌ఫార్మ్‌తోని అన్ని రకాల మంచిగా సెల్ఫ్‌లు ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఇది ఈశాన్యం అయితే ఈశాన్యంలో ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి అటు ఏదైనా మనము సర్వ్ చేసుకునే విధంగా ఒక మంచి ప్లానింగ్‌తోని ఒక మంచి సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్. చూసుకోండి ఉన్న కాడికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈజీగా ఒక పెద్ద దివాన్ ఏసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మనకు మంచిగా స్పేషియస్‌గా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా విండో ఉంది. అన్ని రకాల సెల్ఫ్‌లు కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఫాల్ సీలింగ్ లైట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి ఇటు బయటకెళ్ళినట్టయితే మీకు ముందే చెప్పాను కదా! మెట్ల కింద వచ్చేసి వీళ్ళు వాడుకునే విధంగా మంచి అద్భుతమైన ఒక వాష్‌రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. పైకెళ్ళడానికి మెట్లు మంచి స్టీల్ రైలింగ్‌తోని, మెట్లకు కూడా మంచి గ్రాండ్‌తోని ఇవ్వడం జరిగింది. పైన 2 బీహెచ్‌కే ఫుల్లీ ఫర్నిష్డ్ ఓనర్స్ ఉంటున్నారు. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ కింద చూసారు కదా మనకు 2 బీహెచ్‌కే పోర్షను. దానికి ఇప్పుడు రెంట్ వచ్చేసి మనకు 8,000 రెంట్ వస్తుంది. ఇక మీరు ఓనర్స్ పోర్షన్ కూడా ఒకవేళ రెంట్‌కి ఇచ్చినట్టయితే ఇదొక మనకు 15,000-16,000 రెంట్ వస్తది. ఎందుకంటే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ చాలా బాగుంటుంది. చూసుకోండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌లోని బాల్కనీలో ఉన్నాము. సెక్యూరిటీ పరంగా మనకు వీళ్ళు అన్ని గ్రిల్స్ కూడా పెట్టుకున్నారు. ఇక్కడ పెట్టుకున్నారు, మనకు ఎదురుగా పెట్టుకున్నారు. సెక్యూరిటీ పరంగా అన్ని రకాల మనకు ఎండ రాకుండా అన్ని రకాల చాపలు కూడా కట్టుకోవడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా టప్పని పేరు గ్లాస్‌తోని, జిందాల్ కంపెనీ రీలింగ్‌తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది ఈస్ట్ అవుతది. చూసుకోండి ఈస్ట్ కూడా గల్లి ఉంది. అక్కడ మనకు వాష్ ఏరియా ఉంటుంది. చూసుకోండి ఇక్కడ కూడా అద్భుతంగా సెక్యూరిటీ పరంగా అన్ని గ్రిల్స్ కట్టుకున్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఓనర్ కన్‌స్ట్రక్షన్ అయితేనే ఇది సాధ్యమైతది. చాలా ఖర్చుతోని కూడుకున్న పని ఇది. చాలా దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక్కడ కూడా పైన కూడా మనకు బాల్కనీలో మంచి ఫాల్ సీలింగ్, అద్భుతమైన ఫాల్ సీలింగ్‌లతో మంచి డిజైన్‌లతోని ఫ్లోరింగ్ వచ్చేసి మనకు టోటల్ మంచి రెడ్ గ్రానైట్ బ్లాక్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. ఏదైతే పైన ఈ సింహద్వారం చూస్తున్నారో ఇది కూడా మనకు నార్త్ ఫేస్‌లో ఉంటుంది. దీనికి వాడిన చౌకౌట్స్ కానీ, డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్‌తోని వాడబడ్డాయి. చూసుకోండి మంచి హార్డ్‌వేర్ కూడా ఎక్సలెంట్ వాడబడింది. చుట్టూ మంచి గ్లాస్ ఫినిషింగ్‌తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు మెష్ డోర్లు కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. వీటి అన్ని చాలా ఖర్చుతో కూడుకున్న పనులు ఇవి. చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల ఫుల్లీ ఫర్నిష్డ్ 2 బీహెచ్‌కే హౌస్ లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ లోపల 2 బీహెచ్‌కే చూసే ముందు దీనికి ఒక అద్భుతమైన మంచి అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే మనకు సీసీ కెమెరా కూడా పెట్టడం జరిగింది. కింద మనకు పార్కింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ పైన ఉన్నాయి. ఇంకా ఆ పైన కూడా ఉన్నాయి. మనకు సీసీ కెమెరా కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడైతే నార్త్ ఫేస్ సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి మీకు ముందే చెప్పాను కదా ఫుల్లీ ఫర్నిష్డ్ మంచి ప్లానింగ్‌తోని తన దగ్గరుండి కట్టుకున్నాడు కాబట్టి చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి వైట్ గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో ఉంటుంది. ఇది కూడా మనకు చూసుకోండి ఎన్ని రకాలు ఎంత బాగుంది. మనకు విండోకి సంబంధించిన ఏదైతే ఈ కర్టెన్ చూస్తారో అద్భుతమైన మంచి కర్టెన్‌లతోని, మంచి ఫాల్ సీలింగ్ లైట్‌లతోని, మంచి కలర్ కాంబినేషన్‌తోని ఇక్కడ కూడా చూసుకోండి ఒక బుద్ధుని బొమ్మ వేసి మనకు అందంగా ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే మనకు ఓనర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చి మనకు టీవీ యూనిట్ చూసుకోండి. టీవీ యూనిట్ ఎంత అద్భుతంగా చేయడం జరిగిందో అన్ని రకాల మంచి ఫినిషింగ్‌లతో ఎక్సలెంట్ అద్భుతంగా మంచి బొమ్మలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా మనకు ఈస్ట్ కూడా ఒక ద్వారం ఉంటుందని. మనకు 100% వాస్తు ప్రకారంగా ఈస్ట్ కూడా డోర్ ఇవ్వడం. దీనికి కూడా మనకు మెష్ డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు వెళ్ళినట్టయితే మనకు ముందే చెప్పాను కదా ఇటు వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు. అదే విధంగా మనకు వంట రూమ్‌లోకి వెళ్ళి కిచెన్‌లోకి వెళ్ళి కూడా ఇటు వచ్చే విధంగా మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా మంచి ప్లానింగ్‌తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా 105 గజాలలో 29x33 డైమెన్షన్స్‌లో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి సిట్ అవుట్ ఏరియా చూసుకొని ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి మనకు పార్టీషన్ చేయడం జరిగింది. ఇటు మనకు 2 బెడ్‌రూమ్‌లు ఉంటాయి. ఈ పార్టీషన్‌లో వచ్చేసి మనకు కిచెన్ అండ్ పూజ ఉంటుంది. ఫస్ట్ కిచెన్ పూజ చూసుకోండి. మంచి పార్టీషన్‌లో ఎంత అద్భుతంగా ఉందో చూసుకోండి. మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ అయితే చేయడం జరిగింది. 2 ఇయర్స్ ఓల్డే కాబట్టి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక అందమైన పూజ గది కూడా కట్టేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక ఇద్దరుండి వ్యక్తులు వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్‌ఫార్మ్ వాడి మంచి కలర్ కాంబినేషన్‌తో అన్ని రకాల మంచి క్వాలిటీ గల కబోర్డ్స్‌తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు
కూరగాయలు కోసుకునే విధంగా ఒక కటౌట్ కూడా పెట్టేయడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు కిచెన్ల గురించి కూడా ఒక డోర్ ఉంటుందని. ఇక్కడ నుంచి వచ్చి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మంచి సదుపాయాలతోని, చాలా అద్భుతమైన మంచి ప్లానింగ్తోని, స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి క్వాలిటీ గల మెటీరియల్ వాడి మంచి ఏరియాలో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. చూశారు కదా, అందమైన కిచెను, మనకు పూజ గది, సిట్అవుట్ ఏరియా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇక్కడ కూడా పార్టీషన్ ఉంది. అద్భుతమైన మంచి పార్టీషన్తోని, అందమైన మంచి లైట్లతోని. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో, ఉన్న కాడికి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు వెస్ట్రన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఇందులో వాడిన వాల్ టైల్స్ కానీ, ఫ్లోరింగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఆల్రెడీ వాళ్ళు 6x6 బెడ్ వేసుకోరు. 6x6 బెడ్ వేసుకో కూడా ఇంత స్థలం ఉంది. చూసుకోండి ఈజీగా ఎంత బాగుందో. మనకు చాలా మంచి ఫ్లోరింగ్తోని, మంచి వెంటిలేషన్ పరంగా ఇది ఒక విండో ఉంటుంది. ఈ విండో దగ్గర మనకు వచ్చేసి మంచి అద్భుతమైన మంచి కర్టెన్స్. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ నడుస్తుంది ఈ కర్టెన్స్. ఈ కర్టెన్లతో మనకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ మంచి లైట్లతో అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకుని బాత్రూమ్ అంతా ఫేషియస్గా ఉందో. ఇందులో వాడిన వాల్ టైల్స్ కానీ, ఫ్లోరింగ్ టైల్స్ కానీ, నల్లాలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసుకొని మంచి డైవర్టర్ కూడా వాడడం జరిగింది. సెరా కంపెనీకి సంబంధించిన నల్లలు కూడా వాడడం జరిగింది. ఇది ప్రతి ఒక్కటి క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి మీకు లైవ్లో వచ్చిన సేమ్ ఇదే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. మనకు 2 విండోలు ఇచ్చారు. ఎక్కడొక విండో, ఇక్కడ విండో, 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడ చిన్న డైనింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటుంది. అక్కడ తిన్న తర్వాత ఇక్కడ చేతులు కడుక్కునే విధంగా మనకు అందమైన సింక్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, ఈజీగా వాళ్ళైతే 4x4 ఒక బెడ్ వేసుకురు. ఈజీగా ఒక 2 పిల్లలు ఉండగా కూడా ఇంకా ప్రశాంతంగా మంచిగా వాళ్ళకు స్టడీ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మంచి కలర్ కాంబినేషన్తో. చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే ఈ విధంగా ఉండాలనే ఉద్దేశంతో అంత మంచిగా తీర్చిదిద్దడం జరిగింది. ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్, మంచి ఎక్సలెంట్ మంచి కబోర్డ్స్, ఫాల్సింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు మనసు పెట్టి ఇంత కట్టుకున్నారు కాబట్టి ఇంత అద్భుతంగా మంచి అవుట్పుట్ రావడం జరిగింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు పైన వచ్చేసి మనకు 2 BHK పోర్షను, కింద కూడా మనకు 2 BHK పోర్షను. కింద పైన కలిసి ఇంచుమించు 24,000 రూపాయల వరకు రెంట్ వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ అద్భుతమైన ఇల్లుకు రేట్ ఏం చెప్తున్నారు, పూర్తి విషయాలు తెలుసుకుందాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. చిన్నగా టెర్రస్ గార్డెన్ కూడా పెట్టుకోవడం జరిగింది. అందమైన చెట్లతో కూడా. చూసుకోండి, విశాలమైన మంచి ఫ్లోరింగ్. చూసారు కదా కింద ఎంత బాగుందో, పైన కూడా అంతే నీట్గా ఉంది. చుట్టూ మంచి లొకేషన్లో ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా వనస్థలపురం రైతు బజార్కు కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఇటు సాగర్ హైవే BN నుంచి కూడా మనకు కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో, చుట్టుపక్కల మంచి మంచి నంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ, హాస్పిటల్స్ కానీ మనకు ప్రతి ఒక్కటి నియర్ బై ఉంటుంది. జస్ట్ మనకు విజయవాడ హైవే సుష్మా థియేటర్ కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి లొకేషన్లో మంచి హౌజు, మంచి కన్స్ట్రక్షన్తో మంచి హౌస్ మీ ముందు తీసుకొచ్చాను. ఇక ఇల్లు వివరాలకు అయితే మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఇక ఇల్లు రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1,15,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కన్సెషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మీకైతే తెలిసింది, మా ఛానల్లో ఇష్టమున్న రేట్లు పెట్టనీయమని నేనే అడిగి తక్కువ పెట్టేయడం జరిగింది. అయినా ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో సరే నాకు 75% లోన్ అప్రూవల్ ఉంటుంది. మీ ప్రొఫైల్ మంచిగా పడితే 80 నుంచి 90% కూడా మనకు అప్రూవల్ ఉంటుంది. అంత మంచి లొకేషను. ఇది అండర్ GHMC LB నగర్ జోన్ కిందకి వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా, దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి, ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా, అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి మంచి లొకేషన్లో ఓనర్ కన్స్ట్రక్షన్ చూస్తున్నట్లయితే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయగలరు. మా యొక్క మనవి. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.